ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా ఒక వ్యక్తి గురించి మాత్రం చర్చ జరుగుతూ ఉంది. అది ఏంటి అని అనుకుంటున్నారా? బీజేపీ ఎమ్మెల్యే గోషామాల్ నుంచి గెలిచినటువంటి రాజా సింగ్ గురించి. ఏదైతే మొన్న జరిగినటువంటి అధ్యక్షుల ఎన్నికల్లో రామచంద్రరావు అధ్యక్షతను పూర్తిగా వ్యతిరేకించి జూన్ 30వ తారీఖున కూడా అతను తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి అందించడం జరిగింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి అరుణ్ సింగ్ ఏదైతే దీన్ని పూర్తిగా పరిశీలించి తన రాజీనామా లేఖను ఆమోదింపడం చేసినని కూడా లేఖ ద్వారా రాజా సింగ్కు చెప్పడం జరిగింది. ఉన్నట్టుండి సొంత పార్టీ ఎమ్మెల్యే కనీసం ఎలాంటి సంప్రదింపులు జరపకుండా తన రాజీనామా సభ్యత్వాన్ని ఆమోదించడానికి వ్యతిరేక ఉన్నటువంటి కారణాలేంటి అనేది మనం ఇప్పుడు చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైతే రామచంద్రరావుకు సంబంధించినటువంటి అధ్యక్షతను ఇతను వ్యతిరేకించడం, రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి బీజేపీ పార్టీ వ్యవహార శైలిపైన కూడా అతను కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది. కానీ ఆయనే తన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్న తరుణంలో ఒక్క వారం రోజుల్లోపే నిర్ణయం తీసుకోవడం, తను అయితే గతంలో కూడా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత వ్యవహారాలు కూడా బయటపెట్టి చాలాసార్లు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అయినా చాలాసార్లు పార్టీ ఉపేక్షించింది, కానీ ఇక ఉపేక్షించేది లేదని కూడా తేల్చి చెప్పేసి పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామాను ఆమోదింపజేయడం జరిగింది. బీజేపీ ప్రధాన కార్యదర్శి అయినటువంటి అరుణ్ సింగ్ ఏదైతే లేఖ ద్వారా రాజా సింగ్కు తన ఆమోదించబడ్డటువంటి రాజీనామాను కూడా ఆమోదించామని కూడా లేఖ ద్వారా చెప్పడం జరిగింది. మొత్తానికి ఆమోదం వెనక అసలు ఏం జరిగింది అనే దానిపై కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అంతంత మాత్రగానే ఉన్నా ఇప్పుడు ఏదైతే వచ్చే ఎన్నికల్లో తాము గెలుస్తామన్న ధీమాతో ముందుకెళ్తున్న తరుణంలో సొంత పార్టీ ఎమ్మెల్యేను ఎందుకు రాజీనామా ఆమోదించారు, ఇవన్నీ కూడా వ్యవహారం చూస్తే, ఎందుకంటే గోషామహల్ నుంచి దాదాపు బీజేపీ అనేది పక్కన పెడితే హిందుత్వవాదిగా కూడా ఎప్పుడు గెలుస్తూ వచ్చాడు. ప్రజలతో ఉండుకుంటూ అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం ఏదైతే ఎంఐఎంతో పోటీపడి విజయం సాధించినటువంటి ఘనత అతను తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశం వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారిన అంశం. ఎందుకంటే పార్టీ కోసం కాదు, తన హిందుత్వ ధర్మం కోసం పనిచేస్తా, సనాతన ధర్మం నాకు ఎంతో ఇష్టం, నేను దానికోసం నేను శ్రీరామ భక్తుడిని అని కూడా చాలాసార్లు ప్రకటించడం జరిగింది. హిందుత్వం అంటే తన ప్రాణమైన ఇస్తా అని కూడా చేసిన వ్యాఖ్యలు కూడా చాలా ఉన్నాయి రాష్ట్రంలో. కానీ చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి కూడా ఎంత పెద్ద వారినైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, హిందుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడితే అనే వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అలాంటి వ్యక్తిని బీజేపీ ఇప్పుడు తన సభ్యత్వాన్ని రాజీనామా చేసి ఇప్పుడు అసలు ఏం చేయబోతుంది? మొన్న ఏదైతే జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే అనారోగ్య కారణాల రీత్యా మరణం చెందడం జరిగింది, మాగంటి గోపీనాథ్. ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక రాబోతుంది. ఎందుకంటే రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ ప్రకారం ఒక శాసనసభ్యుడు తన సొంత సభ్యత్వాన్ని గనక రాజీనామా గనక ఆమోదింపబడితే అతను పదవి కోల్పోయే అవకాశం ఉంటుందని కూడా 10వ షెడ్యూల్లో రాజ్యాంగం పూర్తిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు తానే రాజీనామా ఆమోదించాలని కూడా లేఖ పెట్టుకోవడం, పార్టీ ఆమోదించడం, ఇప్పుడు తన గోషామహల్ టికెట్ కూడా ఎందుకంటే తన పదవిని పోనుంది, ఎందుకంటే షెడ్యూల్ 10వ ప్రకారం కూడా అతని ఆ పదవి కూడా పోనుంది. కానీ రాజా సింగ్ దీనిపై ఇప్పటి వరకు కూడా కొన్ని మాత్రమే వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాను బతికున్నంత వరకు బీజేపీ పక్కన పెడితే నన్ను బీజేపీ సస్పెండ్ నా ఆమోదాన్ని చెప్పినా కూడా నేను హిందుత్వం కోసం పనిచేస్తా, సనాతన ధర్మం కోసం పనిచేస్తా అని కూడా ఒక చిన్న ప్రకటనలు చెప్పడం జరిగింది. కానీ ఏది ఏమైనా కూడా గోషామహల్ ఇప్పుడు ఉప ఎన్నిక కూడా రాబోతుందని కూడా చర్చనీయాంశమైంది. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు అంతా కూడా అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జూబ్లీహిల్స్పై ప్రచారం కావచ్చు, ఏదైతే అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సన్నద్ధమైంది. మరికొద్ది రోజులలో ఎన్నిక జరగనుంది. దాంతో పాటే జూబ్లీహిల్స్తో పాటు గోషామహల్ టికెట్ కూడా ఉప ఎన్నిక రానుంది. ఈ ఉప ఎన్నికల్లో రాజా సింగ్ భవిష్యత్తు ఏంటి? అసలు ఈ ఉప ఎన్నికల్లో అసలు రాజా సింగ్ నిలబడతాడా లేడా? తన సత్తా ఏంటో చూపిస్తానే ఇదంతా కూడా చేశారా? ఎందుకంటే ఇప్పటివరకు కూడా చాలాసార్లు పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా చాలాసార్లు చెప్పినప్పటికీ కొన్నిసార్లు మందలించింది, కొన్నిసార్లు సంజాయిషి లెటర్ అడిగింది దీనికి సంబంధించి. ఇప్పుడు ఒకసారి పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ
తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి వ్యక్తి మనకు అవసరం లేదని ఢిల్లీ పెద్దలు నిర్ణయించారంటే పెద్ద కారణమయ్యే ఉండొచ్చు. అసలు దీనికి సంబంధించినటువంటి గోషామహల్కి సంబంధించినటువంటి రాజాసింగ్, ఈ రాజాసింగ్ ఇప్పుడు రాబోయే ఎన్నికలలో ఏ పార్టీ నుంచి నిలబడి గెలుస్తాడు? ఇండిపెండెంట్ నుంచి గెలుస్తాడా, లేదు అంటే బీఆర్ఎస్కి వెళ్తాడా? ఇవన్నీ కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో పాటు శివసేన ఏదైతే కొన్ని ఏండ్ల పాటు అన్నదమ్ములు కలవని పరిస్థితి మహారాష్ట్రలో, బాల్ ఠాక్రే ఉన్నన్ని రోజులు, తన తండ్రి బతికున్న రోజులు కూడా వాళ్ళిద్దరు అన్నదమ్ములు కలవలేకపోయారు. కానీ వారిద్దరితో కూడా రాజాసింగ్ మొన్న వెళ్ళి కలిసి మంతనాలు జరిపినటువంటి చర్చ. ఎందుకంటే హైదరాబాద్లో శివసేన సంబంధించినటువంటి నిలిస్తే ఇక్కడ గెలుస్తామన్న ధీమా రాజాసింగ్ లోపల కలిగిందా? వారిని కూడా సంప్రదించడం జరిగింది. కానీ ఇండిపెండెంట్గా గెలుస్తాడా? ఈ అన్నిటిపై కూడా తన భవిష్యత్తు అంటే చాలా ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కొందరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి వెళ్తారు, అదేవిధంగా కొందరు కాంగ్రెస్తో చర్చలు జరుపుతున్నారు. ఇవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే. కానీ తన భవిష్యత్తు ఏంటో నిర్ణయించుకునే సమయం కూడా వచ్చిందనుకొని ఇప్పుడు ఆ గోషామహల్పై అంటే శివసేనతో పొత్తు కలుస్తాడా, లేదంటే బీఆర్ఎస్తో పొత్తు కలుస్తాడా అన్న దానిపై, అంటే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్తో పొత్తు కలుస్తాడా, అసలు లేకుండా ఇవన్నీ కాకుండా కేవలం ఇండిపెండెంట్గానే గెలిచి తన సత్తా ఏంటో పార్టీ ఢిల్లీ పెద్దల బీజేపీ పెద్దలకు చూపించే అవకాశం ఉందా? ఇవన్నిటి దానిపై కూడా మొత్తానికి రాజాసింగ్ మాత్రం నిర్ణయం పట్ల మొత్తానికి ఆయన గ్రౌండ్ వర్క్ మాత్రం చేసుకుంటా ఉండు. ఈ ఉప ఎన్నికల్లో ఎలా నిలబడితే నేను గెలుస్తాను, ప్రజలు నా వెనక ఉన్నారు, నేను హిందుత్వం కోసం పోరాడతా, సనాతన ధర్మమే నా యొక్క మరణం ఉన్నంత వరకు నేను సనాతన ధర్మం కోసం పోరాడతా అన్న వ్యక్తి ఇప్పుడు పార్టీ పెద్దలను ఇతన్ని పక్కన పెట్టడం, పార్టీ ఆమోదించడం బీజేపీకి నష్టమా లేకపోతే లాభమా అన్న దానిపై కూడా ఇప్పుడు చర్చలు. ఒకవేళ ఇప్పుడు ఆ ఉప ఎన్నిక వస్తే బీజేపీ అభ్యర్థి అక్కడ ఎవరిని ఎన్నుకుంటారు, బీజేపీ అభ్యర్థి ఎవరిని నిలబెడతారు, వారిని రాజాసింగ్ని ఎదుర్కొనే సత్తా వారికి ఉంటుందా అన్న దానిపై కూడా చర్చ మొదలైంది. కానీ ఏదేమైనా మాత్రం మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు గోషామహల్లో కూడా ఉప ఎన్నిక రానుంది. ఎందుకంటే పార్టీ ఇప్పటికే 10వ షెడ్యూల్ ప్రకారం ఏదైతే తన సొంతంగా రాజీనామా చేసిన తర్వాత సభ్యత్వంతో పాటు శాసనసభ పదవి కూడా రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది దాదాపు రాబోయే ఉప ఎన్నికల్లో మాత్రం గోషామహల్ కూడా ఉప ఎన్నిక రానుంది. కానీ తన భవిష్యత్తు మాత్రం నిర్ణయించుకునే సమయం కూడా వచ్చింది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ఈ అంశంలో తన రాజీనామాను ఆమోదించినటువంటి బీజేపీ పార్టీ అంటే తనకు కనీసం అధ్యక్ష పదవిలో సంబంధించినటువంటి కనీసం నా సలహా కూడా తీసుకునే పరిస్థితి, కనీసం అవకాశం ఇవ్వకుండా కూడా ఇలా చేశారని కూడా తను బహిరంగంగానే కూడా వచ్చి ఏదైతే కిషన్ రెడ్డికి తన రాజీనామా పత్రాన్ని ఇవ్వడం, ఏదైతే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ దాన్ని ఆమోదించడం, ఏదైతే జేపీ నడ్డా ఆదేశాల అనుసారం కూడా ఈ అన్ని చర్యలు తీసుకున్నారని కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి మాత్రం తన భవిష్యత్తు నిర్ణయానికి అన్నిట్లో మొత్తానికి బీఆర్ఎస్కు వెళ్తున్నారు అంటే బీఆర్ఎస్కు మరికొద్ది రోజులు అంటే కొత్త పార్టీ పెట్టబోతున్నాడని కూడా రాజాసింగ్ కొన్ని సార్లు కూడా వెలువడుతున్నాయి. కానీ ఇప్పటివరకు అధికారికంగా ఏ ఒక్క దానికి ముందుకొచ్చి కూడా చెప్పని పరిస్థితి. తాను ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తాడు. గోషామహల్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం కావచ్చు, అదేవిధంగా హిందుత్వం కోసం పోరాడతా అన్న వ్యక్తిపై ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంలో భాగం. కానీ ఈ మొత్తానికి గోషామహల్తో పాటు అతను తెలంగాణ తెలుగు రాష్ట్రాలతో పాటు అందరికీ సుపరిచితుడు. ఎందుకంటే తాను స్టార్ క్యాంపెయిన్గా కూడా చేయడం జరిగింది. చాలా చోట్ల తన నియోజకవర్గంతో పాటు నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కూడా కొన్ని సీట్లలో క్యాంపెయిన్ చేయడం, కరీంనగర్ కూడా రావడం, రాజాసింగ్కు కొన్ని స్టార్ క్యాంపెయినర్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో కూడా తన ప్రభావం ఉండే చోట్ల మొత్తం కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు తన భవిష్యత్ ఏంటి, తన నిర్ణయం ఏంటి అన్న దానిపై తన సొంత నిర్ణయాలతో ముందుకెళ్లే అవకాశం ఉంది. దానికి సంబంధించి మొత్తానికి మాత్రం శివసేన పార్టీతో ఎక్కువగా వారు ఈ మధ్యలో కలిసి వస్తున్నారని కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు సొంత పార్టీ పెట్టే మాత్రం అవకాశం, ఎందుకంటే పార్టీ పెడితే దాన్ని ఉన్నటువంటి వ్యవహారాలు అంటే భరించలేనంత ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులు కావచ్చు, ఇవన్నీ వ్యవస్థ పార్టీని నడపాలంటే తనలో చాలామంది రావాల్సి ఉంటుంది. కాబట్టి కొత్త పార్టీ పెట్టే అవకాశం తక్కువే అయినప్పటికీ శివసేనతో వెళ్ళే అవకాశం కూడా ఉందని కూడా చాలామంది కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈ అన్నిటి వ్యవహారాలలో మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గోషామహల్ టికెట్ సీటుపై కూడా ఎందుకంటే రాజకీయ వర్గంగా చర్చనీయాంశమైంది. తాను రాజీనామా ఆమోదించడం ఇప్పుడు జరగబోయే పరిస్థితులు ఎలా ఉండబోతాయి, ఎందుకంటే ఇప్పటికే
జూబ్లీహిల్స్ టికెట్తో ఉప ఎన్నిక రానున్న నేపథ్యంలో దాంతోపాటు ఇటు గోషామాల్ టికెట్ కూడా వస్తుందని భావిస్తున్నారు. కానీ తన రాజకీయ భవిష్యత్తు మాత్రం తాను క్లియర్గా ఉన్నాను, కానీ హిందూ ధర్మం కోసం పనిచేస్తానని కూడా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు రచిస్తాడు అసలు దానికి సంబంధించి, ఎందుకంటే తన భవిష్యత్ ఏంటో తను ముందుగానే, అంటే ఎందుకంటే కరాఖండిగా మాట్లాడే వ్యక్తుల్లో రాజాసింగ్ ఒకరు ఉంటారు కాబట్టి ఆ కరాఖండి విషయాలలో కూడా తన సొంత నిర్ణయాలకు ఇప్పుడు ఏంటంటే తను ఏదో కోపంతో ఇచ్చినటువంటి లెటర్ కాదు ఇది, ఎందుకంటే రాష్ట్ర అధిష్టానం మీద వ్యతిరేకించి పార్టీకి భిన్నంగా వ్యవహరించారు కాబట్టే సస్పెండ్ చేయాల్సి వచ్చిందని కూడా పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు రాజాసింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, తన భవిష్యత్ ప్రణాళిక మొత్తం కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది ఇవాటి తెలంగాణ పొలిటికల్.